హైదరాబాద్ చాదర్ఘాట్ మలక్పేట చోరీలను 24 గంటల్లోనే ఛేదించారు పోలీసులు. దిల్సుఖ్ నగర్ బిగ్సీ మొబైల్ స్టోరీ చోరీ కేసులో అస్సాం రాష్ట్రానికి చెందిన కూలీ రంజన్ దాస్ ను అరెస్ట్ చేశామన్నారు డీసీపీ చైతన్య కుమార్. అతని దగ్గర నుంచి సుమారు 3,40,000 విలువైన మొబైల్స్, ఇతర గ్యాడ్జెట్స్ స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించారు. ఇక మల్కపేట మార్కెట్ లో జరిగిన చోరీ కేసులో రియాసత్ నగర్ కు చెందిన మహమ్మద్ వాజిద్ ను అరెస్ట్ చేశామన్నారు డీసీపీ. అతని దగ్గర నుంచి 6.5 లక్షల నగదు స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించామన్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా ఈ 2 కేసులను ఛేదించామన్నారు డీసీపీ చైతన్య కుమార్. మలక్పేట్ డివిజన్ లో ఉన్న చాదర్ఘాట్ మరియు మలక్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన 2 నేరాల గురించి వివరించడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 2 కేసుల్లో కూడా ఇది నిన్న రిపోర్ట్ అయిన కేసులు. ఈ 2 కేసుల్లో మా క్రైమ్ టీమ్స్ అండ్ సపోర్ట్ టీమ్స్ అందరూ కూడా అత్యంత త్వరగా స్పందించి, వాయువేగంతో స్పందించి ఈ 2 కేసులను కూడా డిటెక్ట్ చేయడం జరిగింది. అందులో దాదాపు పోయిన ప్రాపర్టీ మొత్తం కూడా రికవరీ చేయడం జరిగింది. మలక్పేట దిల్సుఖ్ నగర్ ప్రాంతంలో, మలక్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దిల్సుఖ్ నగర్ ప్రాంతంలో బిగ్సీ అని ఒక మొబైల్ షోరూమ్ ఉంది. ఈ మొబైల్ షోరూమ్ లో 29-30 ఈ 2 తారీఖుల మధ్యలో గల రాత్రిలో ఒక గోడకు కన్నం వేసి ఒక వ్యక్తి అందులో దూరి ఆ మొబైల్ షాప్ లో కొన్ని ఫోన్లు మరియు కొన్ని యాక్సెసరీస్ ని చోరీ చేయడం జరిగింది. ఇది పొద్దున మా పోలీస్ స్టేషన్ కి ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మా ఇన్స్పెక్టర్, వాళ్ళ క్రైమ్ ఇన్స్పెక్టర్ తో పాటు వాళ్ళ టీం ని వెళ్ళి అక్కడ సీన్ ని విజిట్ చేయడం జరిగింది. ఆ విజిట్ చేసే క్రమంలో ఆ పరిసరాలను మొత్తం పరిశీలించగా ఆ షోరూమ్ లో ఉన్న iPhone 16 2, iPhone 13 1 మరియు Samsung A16 3 ఫోన్లు, ఒప్పో ఫోన్ 2, వివో ఫోన్ 1, నథింగ్ మొబైల్ 1 మరియు ఇతర యాక్సెసరీస్ కొన్ని పోయాయి.